టర్కీ ఒకప్పుడు భారతీయులకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం. కానీ ఇప్పుడు అదే టర్కీ భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయం తెలిసి కూడా మన దేశం నుండి వేల మంది సిగ్గు లేకుండా ఇంకా అక్కడికి వెళ్తున్నారు. ఆపద సమయాల్లో మనం టర్కీకి ఎన్నిసార్లు సహాయం చేసినా ఎలాంటి కృతజ్ఞత లేకుండా టర్కీ మనకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేస్తుందో తెలుసా? మొదటిది, UN లో కాశ్మీర్ ప్రస్తావన. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి పాకిస్తాన్కు తమ మద్దతును బహిరంగంగా ప్రకటించాడు. రెండవది, పాకిస్తాన్కు ఆయుధాలు. ఇటీవలే మన సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు పాకిస్తాన్ మనపై దాడులు చేయడానికి టర్కీ డ్రోన్లను, ఆయుధాలను సరఫరా చేసింది. మూడవది, భారత్ నేపాల్ సరిహద్దుల్లో కుట్ర. అంతటితో ఆగకుండా టర్కీ ఇప్పుడు మన భద్రతకే ఎసరు పెడుతుంది. భారత్ నేపాల్ సరిహద్దుల్లో పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISIతో కలిసి వందలాది కొత్త మసీదులు నిర్మిస్తుంది. వీటి ద్వారా మన దేశంలోకి ఉగ్రవాదులను పంపడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి కుట్ర పన్నుతుంది. భారతదేశంపై కేవలం అన్యమతస్థులని చెప్పి అకారణంగా ద్వేషం పెంచుకున్న టర్కీ పట్ల ఈ మధ్య వ్యతిరేకత పెరగడంతో అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య చాలా వరకు తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మే, ఆగస్టు మధ్యలోనే దాదాపు 33% పర్యాటకులు తగ్గారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 4 నెలల్లోనే దాదాపు 90,000 మంది భారతీయులు టర్కీకి వెళ్లారు. ఇప్పుడు మీరే చెప్పండి. ఒకవైపు మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ, మన శత్రు దేశాలకు ఆయుధాలు అందిస్తూ, మన సరిహద్దులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి మనమే మన డబ్బులతో పర్యాటకం ద్వారా సహాయం చేయడం ఎంతవరకు సమంజసం? ఆ 90,000 మంది భారతీయులు ఎవరు? దేశభక్తి కంటే విహారయాత్రలే ముఖ్యమని భావించే వాళ్ళని దేశద్రోహులు అనడం తప్ప? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? శత్రు దేశాలకు మనం టూరిజం ద్వారా డబ్బులు ఇవ్వడం ఆపాలని మీరు భావిస్తే ఈ వీడియోని ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్.